హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్పీ వరల్డ్. హిందూ మతంలో శారదీయ నవరాత్రికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ సంవత్సరం ఈ నవరాత్రి సెప్టెంబర్ 22న ప్రారంభమై అక్టోబర్ 2న ముగుస్తుంది. ఈ 9 రోజులలో దుర్గాదేవి 9 రూపాలను పూజిస్తారు. అమ్మవారి అనుగ్రహం కోసం భక్తులు ఉపవాసం ఉంటారు. ఉపవాసం చేసిన పూర్తి ప్రయోజనాలను పొందడానికి కొన్ని నియమాలను పాటించడం చాలా అవసరం. లేకుంటే ఉపవాసం సంపూర్ణంగా మారవచ్చు. ఈరోజు ఉపవాసం నియమాలను తెలుసుకుందాం. నవరాత్రి ఉపవాస సమయంలో ఏమి చేయకూడదంటే, నవరాత్రి ఉపవాస సమయంలో కోపం, ప్రతికూల ఆలోచనలను దూరంగా ఉండాలి. ఈ సమయంలో ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం, అబద్ధం చెప్పడం కూడా చేయవద్దు. నవరాత్రి సమయంలో ఉపవాసం పాటించేవారు మంచం మీద నిద్రపోకూడదు. అంతేకాదు, మృదువైన పరుపులను వాడకూడదు. సాధారణంగా భక్తులు రోజుకు ఒక పూట మాత్రమే భోజనం చేస్తూ నవరాత్రి ఉపవాసం పాటిస్తారు. ఇలా ఉపవాసం చేసేవారు మధ్యలో పండ్లు తినొద్దు. అయితే శారీరక సమస్యలు ఉన్నవారికి ఈ నియమం వర్తించదు. నవరాత్రి మధ్యలో ఏదైనా ముఖ్యమైన ప్రయాణం చేయవలసి వస్తే ఉపవాసం ఉండవద్దు. ఎందుకంటే ఈ సమయంలో ఉపవాస నియమాలను పాటించడం కష్టం కావచ్చు. తీవ్రమైన శరీర సంబంధిత సమస్యలు ఉన్నవారు ఉపవాసం మధ్యలో ఆగిపోవచ్చు అని భావించేవారు నవరాత్రి ఉపవాసం పాటించవద్దు. నవరాత్రి ఉపవాస సమయంలో ఇంట్లో తామసిక ఆహారాలు తయారు చేయవద్దు. కుటుంబ సభ్యులు కూడా ఈ నియమాన్ని ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. ఉపవాసం చేసేవారు తమ ఆహారంలో సాధారణ ఉప్పును వాడకూడదు. దీనివల్ల ఉపవాసం నిశ్చిన్నమవుతుంది. రాతి ఉప్పును ఉపవాస సమయంలో మాత్రమే ఉపయోగిస్తారు. నవరాత్రి ఉపవాస సమయంలో ఏమి చేయాలి? నవరాత్రి సమయంలో ఉపవాసం ఉండే వ్యక్తి ఎల్లప్పుడూ సత్యాన్నే మాట్లాడాలి. తన మనసును అదుపులో ఉంచుకొని తన ఇష్టదేవతను ధ్యానించాలి. నవరాత్రి ఉపవాస సమయంలో బ్రహ్మచర్యం పాటించాలి. ఈ సమయంలో క్షమ, దయ, దాతృత్వం, ఉత్సాహాన్ని పెంపొందించుకోవాలి. ఇంకా తామసిక భావోద్వేగాలకు దూరంగా ఉండాలి. 7వ, 8వ లేదా 9వ రోజున ఉపవాసం విరమిస్తే 9 మంది కన్య బాలికలను పిలిచి ఆహారాన్ని పెట్టాలి. ఈ రోజున అమ్మవారి పేరుతో ఆవాహనం, పూజ నిర్వహించాలి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం అమ్మవారిని ఆచారాలతో పూజించి దీపం వెలిగించాలి. ఆ తర్వాతే ఏదైనా తినాలి. నవరాత్రి 9 రోజులలో దుర్గాదేవి 9 రూపాలకు పూజ చేసి హారతి ఇవ్వాలి. శాస్త్రాల ప్రకారం నవరాత్రి సమయంలో రకాల ఉపవాసాలు ఉంటాయి. ఈ సమయంలో చాలామంది ఒక్క పూట మాత్రమే భోజనం తింటారు. కొందరు పండ్లు మాత్రమే తింటారు. కొందరు నీరు తీసుకుంటారు. మరికొందరు తులసి దళం వేసిన గంగాజలం తాగుతారు. ఈరోజు ఒక పూట భోజనం చేసేవారు రాతి ఉప్పును ఉపయోగించాలి. నవరాత్రి సమయంలో దుర్గా సప్తశక్తి పారాయణం చేయాలి. ప్రతిరోజు ఒక అధ్యాయాన్ని పారాయణం చేయవచ్చు. అంతేకాదు, పూజ సమయంలో దుర్గాదేవికి ప్రతిరోజు అమ్మవారికి ఇష్టమైన ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ టు డిఎస్పీ వరల్డ్.